ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్ ఫార్ములాస్. సో స్టూడెంట్స్, ఈ ఫార్ములాస్ని షార్ట్ రివిజన్గా చేద్దాం స్టూడెంట్స్. సింపుల్గా మీకు చూపిస్తాను. ఈ షార్ట్ రివిజన్ వల్ల మీకు ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మా యొక్క ప్లేలిస్ట్లోని ఇంటిగ్రేషన్స్, డెరివేషన్స్, కొన్ని చాప్టర్స్, ఫార్ములాస్, వాటి యొక్క ట్రిక్స్ కూడా చేసాం స్టూడెంట్స్. మీకు కావాలంటే మా ప్లేలిస్ట్ని ఆ ఒక వీడియో చూడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఓకే. నౌ స్ట్రెయిట్ లైన్ ఫార్ములాస్ వస్తాయి స్టూడెంట్స్. స్లోప్ ఆఫ్ నాన్ వర్టికల్ లైన్స్. స్టూడెంట్స్, స్లోప్ ఆఫ్ నాన్ వర్టికల్ లైన్స్ కంటైన్ ద పాయింట్ x1, x1, y1, x2, y2 ఇలా ఉన్నప్పుడు, అంటే x1, y1, x2, y2 2 పాయింట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఈ 2 పాయింట్స్ ఏంటంటే నాన్ వర్టికల్ లైన్స్ అంట. అప్పుడు దాని స్లోప్ ఏంటి అంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. స్టూడెంట్స్, 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఏంటవి? నాన్ వర్టికల్ లైన్స్. దాని స్లోప్ ఏంటి? y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. ఓకే స్టూడెంట్స్. అండ్ నాన్ వర్టికల్ లైన్స్ ఒకవేళ హారిజాంటల్, ద స్లోప్ ఆఫ్ హారిజాంటల్ లైన్ ఏంటి? స్లోప్ ఆఫ్ హారిజాంటల్ లైన్ ఈజ్ ఆల్వేస్ 0. The slope of horizontal line is 0 and the slope of vertical line is undefined. Slope of vertical line is students undefined. Slope of horizontal line is 0. Okay students. Next మనకి ఇక్కడ slope of non vertical line తీసుకున్నాం students. ఇక్కడ the two non vertical lines అవి parallel అయి ఉంటే are parallel if and only if there is slopes are equal. ఏంటి స్టూడెంట్స్? స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఏంటవి? నాన్ వర్టికల్ లైన్స్ ప్యారలల్గా ఉంటే వాటి స్లోప్ ఏంటి స్టూడెంట్స్? ఈక్వల్. అదే నాన్ వర్టికల్ లైన్స్ ప్యారలల్ అయితేనేమో స్లోప్స్ ఈక్వల్, పర్పెండిక్యులర్ అయితే స్టూడెంట్స్ ద స్లోప్ ఏంటంటే -1. ఎలా -1 అంటే are perpendicular. The two vertical lines are perpendicular if and only if the product, students, the product of the slopes ante m1 m2. Okay students, the product of the slopes is equals to -1. Okay students, parallel అయితేనేమో ఈక్వల్ అంటే m1 ఈక్వల్స్ టు m2, పర్పెండిక్యులర్ అయితేనేమో m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. Okay students. Next, the equation of horizontal lines. Horizontal lines ఉన్నాయి కదా స్టూడెంట్స్. వాటి ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x0, y0. అప్పుడు ఏంటి స్టూడెంట్స్? y ఈజ్ ఈక్వల్స్ టు y0. y ఈక్వల్స్ టు y0. అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ వర్టికల్, మనం హారిజాంటల్ మాట్లాడాం కదా స్టూడెంట్స్. హారిజాంటల్ అయితేనేమో y ఈజ్ ఈక్వల్స్ టు y0, వర్టికల్ అయితే x ఈజ్ ఈక్వల్స్ టు x0. ఓకే స్టూడెంట్స్. హారిజాంటల్ అనుకో, హారిజాంటల్ లైన్ ఏంటి స్టూడెంట్స్? y ఈజ్ ఈక్వల్స్ టు y0. అదే వర్టికల్ అనుకో x ఈజ్ ఈక్వల్స్ టు x0. ఓకే. ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్స్. ఇవి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఏంటి స్టూడెంట్స్? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ డిఫరెంట్ ఫార్మ్స్ మాట్లాడేటప్పుడు ఈ ఫార్ములా స్టూడెంట్స్. ఓకే. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. దీంట్లో పాయింట్ ఉండదు స్టూడెంట్స్, పాయింట్స్ ఉండవు. ఏంటి స్టూడెంట్స్ కూడా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్, పాయింట్ ఉంటే పాయింట్ స్లోప్ ఫార్మ్. ఓకే స్టూడెంట్స్. పాయింట్ ఉంటే పాయింట్ స్లోప్ ఫార్మ్ y మైనస్ y0 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x0. అది ఒకవేళ 2 పాయింట్స్లో ఫామ్ అవుతున్నాం, 2 పాయింట్స్లో ఫామ్, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు స్టూడెంట్స్. ఇది వేరు, ఇది 2 పాయింట్స్లో ఫామ్ అన్నప్పుడు సింపుల్ మీరు ఎలా వేసుకోవాలంటే మైండ్లో వేసుకోండి. 0 మైనస్ 1. ఓకే స్టూడెంట్స్. 0 మైనస్ 1 అంటే చూడండి, ఇది ఇక్కడ 0 అంటే ఇది ఏం లేదు కాబట్టి ఉట్టిగా 0 అన్నాను. సో x మైనస్ x1. సో నెక్స్ట్ ఎలా వేసుకోవాలంటే 1 మైనస్ 2 అంటే y వేసుకోండి, y1 మైనస్ y2. చూడండి, y1 మైనస్ y2 అలాగా. ఇప్పుడు ఇది ఎలాగైతే ఎక్స్కి ఫాలో అయ్యాము, ఇక్కడ x ఉంటేనేమో y వేసుకోండి, ఇప్పుడు y ఉంటేనేమో x వేసుకోండి స్టూడెంట్స్. అది 2 పాయింట్స్ లో ఫామ్ అంటే x మైనస్ x1 కదా, y మైనస్ y1.
ఇక్కడ చూడండి y1 మైనస్ y2 కదా, ఇక్కడ x1 మైనస్ x2. ఓకే స్టూడెంట్స్, ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా మనం రాసేటప్పుడు ఇలా మనకి ఐడియా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్ పైన ఏమో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము. ఓకే, ఇవి 2 పాయింట్, ఇది 2 పాయింట్. ఇప్పుడు ఓన్లీ ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నప్పుడు మనకి m ఉండదు. స్లోప్ అంటే m కాబట్టి, y = mx ప్లస్ c. ఓకే, ఇదేంటిది ఓన్లీ ఇంటర్సెప్ట్ ఫామ్ x/a ప్లస్ y/b = 1. x/a ప్లస్ y/b = 1. అదేంటి స్టూడెంట్స్, అది ఓన్లీ ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకే, నెక్స్ట్ నార్మల్ ఫామ్ అన్నప్పుడు మనకి ట్రిగ్నామెట్రీ వాల్యూస్ మైండ్లో పెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకే, సో x ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ y ఇంటూ సైన్ ఆల్ఫా. ఏంటి స్టూడెంట్స్, x ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ y ఇంటూ సైన్ ఆల్ఫా = p. ఇది నార్మల్ ఫామ్ స్టూడెంట్స్. నెక్స్ట్ సిమెట్రిక్ ఫామ్స్. సో సిమెట్రిక్ ఫామ్స్ అన్నప్పుడు మనకి రేషియో మైండ్లో పెట్టుకోవాలి స్టూడెంట్స్, రేషియో. ఓకే స్టూడెంట్స్, x ఉన్నప్పుడేమో కాస్, y ఉన్నప్పుడు సైన్ పెట్టుకోండి అంతే. x మైనస్ x0 రేషియో అంటే ఈజ్ టు కాస్ థీటా ప్లస్ y మైనస్ y0 ఈజ్ టు సైన్ థీటా. ఓకే స్టూడెంట్స్, ఇది సిమెట్రిక్. జనరల్ ఫామ్ అంటే ఏంటి, ఒక లైన్ ఉంటుంది కదా స్టూడెంట్స్, లైన్ అంటే ax ప్లస్ by ప్లస్ c = 0. జనరల్ ఫామ్ అంటే ax ప్లస్ by ప్లస్ c = 0. ఇది ఒక ఈక్వేషన్, మన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి జనరల్ ఫామ్లోనే ఈ జనరల్ ఫామ్లో. ఓకే, నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్లో కన్ఫ్యూజ్ అవ్వకండి స్టూడెంట్స్. ఎక్స్లో ప్లస్ ఉంటుంది, వైలో ఇంటూ అవుతుంది, అది మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకేనా, సో x = x0 ప్లస్ r cos థీటా. ఏంటి స్టూడెంట్స్, x = x0 ప్లస్ r cos థీటా. అదే y ఏంటి స్టూడెంట్స్, y = y0 ఇంటూ, ఇక్కడ ప్లస్ స్టూడెంట్స్, x కున్నప్పుడేమో ప్లస్, y కున్నప్పుడేమో ఇంటూ అవుతుంది. y = y0 ఇంటూ r sin థీటా. ఇదేంటి స్టూడెంట్స్, ఇది పారామెట్రిక్ ఫామ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ షార్ట్గా అయిపోతుంది స్టూడెంట్స్. ఇవి లైన్స్, ఒకవేళ 2 లైన్స్ ఉన్నాయి స్టూడెంట్స్, ఇదొక లైన్, ఇదొక లైన్. సో ax ప్లస్ by ప్లస్ c1 = a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. ఇలా ఉన్నప్పుడు అవి ప్యారలల్ అయితే ఈక్వల్ అవుతాయి. ఆ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు సో a1 ఇంటూ b2 = a2 ఇంటూ b1. ఓకే, ఇప్పుడు 2 లీనియర్ ఈక్వేషన్స్, ఇన్స్టెన్స్ 2 లీనియర్ ఈక్వేషన్స్, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, రిప్రజెంట్స్ ద సేమ్ స్ట్రెయిట్ లైన్ ఇఫ్ అండ్ ఇఫ్ ఓన్లీ. అప్పుడు మనకి రేషియోస్ ఉంటాయి. a1 is to b1 is to c1 is equals to a1 is to b1 is to c1 is equals to a2 is to b2 is to c2. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ద స్ట్రెయిట్ లైన్స్, ఇది ఒక ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ కదా స్టూడెంట్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం జనరల్ ఈక్వేషన్ చూసాం కదా. సో జనరల్ ఈక్వేషన్ అదే ఒక స్ట్రెయిట్ లైన్కి ఒక రిసెంబ్లింగ్. డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్. సో డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్స్ జాయినింగ్ ద రేషియో. సో అలా ఉన్నప్పుడు మనకి ax1 ప్లస్ by1 ప్లస్ c ఈజ్ టు ax2 ప్లస్ by2 ప్లస్ c2 స్ట్రెంట్స్ ప్లస్ c స్ట్రెంట్స్ ప్లస్ c. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా స్టూడెంట్స్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లోని ఏవైనా 2 లైన్స్ తీసుకున్నప్పుడు దానికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా రాస్తాము అంటే, కింద డినామినేటర్ సేమ్ ఉంచుకోండి, డినామినేటర్ కింద సేమ్ ఉంచుకోండి. ఎలా ఉంది, a1 ఇంటూ b2 మైనస్ a2 ఇంటూ b1. సో అదే చూడండి, ఇక్కడ సేమ్ ఉంది, a1 ఇంటూ b2 మైనస్ a2 ఇంటూ b1. ఓకే, పైన మనకి మారుతున్నాయి స్టూడెంట్స్. పైన ఎలా ఇస్తాం అంటే bతో స్టార్ట్ చేస్తాడు, b1 ఇంటూ c2 మైనస్ b2 ఇంటూ c1. ఇక్కడ c1 ఇంటూ a2 మైనస్ c2 ఇంటూ a1, c2 ఇంటూ a1.
ఓకే, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్, ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, ఇదొక లైన్ ఇదొక లైన్. ఇలా ఉన్నప్పుడు మనకి యాంగిల్ ఫార్ములా ఏంటి? యాంగిల్ ఫార్ములా ఏంటి? కాస్ ఇన్వర్స్ వేసుకోవాలి స్టూడెంట్స్. ఏంటి? కాస్ ఇన్వర్స్ a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 మోడ్ ఆఫ్ a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 అండ్ రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇది మనకి యాంగిల్ ఫార్ములా స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ద లైన్స్ 1 and 2, ఈ టూ లైన్స్ కదా స్టూడెంట్స్, ఈ టూ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకుందాం. అప్పుడు a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ స్టూడెంట్స్ a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు? టూ లైన్స్ మనకి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ నాన్ వర్టికల్ నాన్ పర్పెండిక్యులర్. ఏంటి స్టూడెంట్స్? నాన్ వర్టికల్ నాన్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు అప్పుడు యాంగిల్ ఫార్ములా ఏంటి? అంటే టాన్ ఇన్వర్స్ వేసుకోవాలి. ఇదేంటిది? యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ జనరల్గా, కానీ ఇదేంటిది? యాంగిల్ బిట్వీన్ ద టూ నాన్ వర్టికల్ నాన్ పర్పెండిక్యులర్ లైన్స్ వచ్చేసి టాన్ ఇన్వర్స్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఏంటి స్టూడెంట్స్? m1 మైనస్ m2 మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఓకే స్టూడెంట్స్, ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్మ్స్ x0 y0 టు ద స్ట్రెయిట్ లైన్. ఇది ఒక లైన్ అనుకుందాం స్టూడెంట్స్. అప్పుడు ద ఫార్ములా ఏంటి? ఇదే లైన్కి వేసుకుని ఏమైతే లైన్ ఇచ్చాడో మీకు క్వశ్చన్లో ఏమైతే మీకు ఇచ్చాడో అదే క్వశ్చన్ వేసుకోండి. ఇదే క్వశ్చన్ వేసుకుని దాంట్లో ఉన్న ఏకి స్క్వేర్ అండ్ రూట్ ఓవర్ ఏకి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వేసుకోవాలి స్టూడెంట్స్. ఇచ్చిన అదే ఈక్వేషన్ వేసుకుని దాంట్లో ఉన్న ఏని స్క్వేర్ చేయండి, బీని స్క్వేర్ చేయండి అండ్ రూట్లో వేసుకోండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, ఇదొక లైన్ స్టూడెంట్స్. అప్పుడు ఏంటి? మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 అండ్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్టూడెంట్స్ మీరు గమనించాల్సింది, ఇక్కడ లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ వచ్చినప్పుడు ఏమో అదే ఈక్వేషన్ వేసుకుని అండ్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వేసుకున్నాము. ఇక్కడ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ వచ్చినప్పుడు మనకి ప్యారలల్ లైన్స్కి డిస్టెన్స్ కనుక్కున్నాం. అంటే ప్యారలల్ లైన్స్ ఏంటి స్టూడెంట్స్? ఇలా ప్యారలల్ లైన్స్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. దీని డిస్టెన్స్ కనుక్కోవాలంటే మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 అండ్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మా యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.